వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందామండి. ఈ ఉసిరికాయ పచ్చడి మనకి చాలా మంచిదండి. కంటికి కానీ మన జుట్టుకు కానీ అన్ని విధాలా ఈ ఉసిరికాయలు చాలా మంచి పని చేస్తాయండి. మనం 2 సేర్లు ఉసిరికాయలు తీసుకొని నీళ్ళల్లో వేసానండి. ఈ శుభ్రంగా మనం కడిగేసేసి ఆరబోద్దాము. చక్కగా నీరు అంటూ లేకోకుండా మనం ఒక గుడ్డ తీసుకొని చక్కగా తుడి చేసుకొని ఆరబెట్టుకుంటే త్వరగా మనకి తయారు చేసుకోవచ్చు. ఈ మచ్చ కానీ లేకపోతే పుచ్చులు కానీ ఇవన్నీ లేకోకుండా ఇలాగా మనం చక్కగా చూసేసుకొని ఘాట్లు పెట్టేసుకుందామండి. ఇవి సగం నేను ముక్కలు చేశాను. ఇత్తనాలు తీసేయాలండి. మనం సగం కాయలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకొని మనం ఒక 1/2 కేజీ నూనె పోసేసుకొని వేయించేసుకుందాం. ఈ మట్టి దాంట్లో అయితే చాలా బాగుంటుందండి. మీరు స్టీల్దైనా పర్వాలేదు. ఈ దోరగా మనం వేపుకుందామండి. వేగిపోయినాయి. ఇవి వేరేగా తీసేసుకొని ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేయించేసుకుందాము. ఈ ముక్కలు కూడా చక్కగా మనం దోరగా వేపుకోవటమేనండి. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేసుకున్నామండి. ఇలా చక్కగా దోరగా వేగిన తర్వాత తీసేసుకొని మనకి ఉసిరికాయలు ముందుగా వేయించుకున్నాం కదా, వాటిలోకి మనం దంచిన ఉప్పు కొంచెం వేసేసుకొని మనం అట్లా కలిపి పెట్టేసుకుంటే దానిలో మనకి ఇక బూజు అంటూ రాకుండా మనకి ముందుగానే బాగుంటుంది. లేకపోతే కొన్నిసార్లు బూజు వచ్చే అవకాశం ఉంటుందండి. దీనిలో 1/2 కేజీ కారము, 1/2 కేజీ దంచిన ఉప్పు, 1 గ్లాసు ఆవపిండి, ఇవి 3 కలిపేసేసి తర్వాత ఒక 1/2 కేజీ చింతపండు, ఇవి బాగా మరిగిన తర్వాత నీళ్ళు, అప్పుడు చింతపండు వేసి కొంచెం ఇంకా మరగనిస్తే ఇంకా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం పచ్చడి రుబ్బేసుకుంటామేనండి. ఈ ఆవాలు కూడా మీరు కొంచెం వేపి మనకి అలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకొని ఇవి కూడా రుబ్బుకుందాము. ఇలా రుబ్బితే మనకి చాలా బాగుంటుందండి. రుబ్బేసుకున్న తర్వాత మనం కాయలు ఇలా కలిపేసుకోవాలి. పచ్చట్లో కలిపేసేసుకొని మనం జాడీలో పెట్టుకోవటమేనండి. అంతా ఒకసారి మనం తాలింపు వేసుకున్నా పర్వాలేదు. కొంచెం కొంచెంగా మనం తీసుకున్నప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చు. నేను మీకు కొంచెంగా తాలింపు పెడతాను, చూపిస్తానండి. ఇప్పుడు ఉసిరికాయలు అనేసరికి మనకి నోరు ఊరిపోతుంది ఉంటుంది తినాలని. ఇప్పుడు ఆవాలు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు ఇలా వేసుకొని వెల్లుల్లిపాయలు మీకు తొక్కతో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా పొట్టు తీసేసి ఇలా వేసుకోండి. జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు 2-3 రెబ్బలు అయితే సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంగు తినేవారు ఉంటే కొంచెం వేసుకోవచ్చండి, చిటికెడు. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.